హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 26 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? నిత్య రక్ష యాప్ కోసం తయారు చేసిన కోడ్ని పవిత్ర ఆఫీస్లో ఉన్న టీనా, సోనా సహాయంతో దొంగిలించి గగన్ కంపెనీకి అమ్మింది అని సూర్య తెలుసుకోగా సూర్య ఆమె మీద విక్కీతో నిఘా పెట్టిస్తాడు. సుప్రజ ఆమెని ఇంటికి వెళ్ళగా ఆమెని తల్లి విషయంలో భయపడి ముందుగానే స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మనగా వారందరూ కూడా అదే సమయానికి వెళ్తారు. మరోవైపు మత్తయ్య కోసం వైభవ్ సేకరించిన వివరాలతో పురుషోత్తం మత్తయ్య ఊరికి వెళ్ళి ఆరా తీయడం మొదలుపెట్టాడు. అయితే అతను ఎంతగా ప్రయత్నం చేసినా సరే లాభం లేదు. ఎందుకంటే మత్తయ్య నిత్య పుట్టే సమయానికే చాలా పెద్ద వయసువాడు. అతను నీలాంబరికే తాతయ్య. పైగా ఈ రోజులలో అంత వయసు ఉన్నవారు ఉండడం అసంభవం. పైగా ఎప్పుడో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పగలగాలి అంటే ఆ జరిగిన సంఘటన చాలా దగ్గరగా ఉండి వారు చూసిన వాళ్ళై ఉండాలి. దాంతో పురుషోత్తం చాలానే ప్రయత్నించి చాలా పెద్ద వయసు ఉన్న వారిలో కొందరికి డబ్బులను కూడా ఇవ్వగా చివరికి మత్తయ్య పనిచేసిన చోట నీలాంబరి విషయంలో ఏదో గలాటా జరిగిందని, అయితే అదే విషయం మీద నీలాంబరికి ఆమె భర్త అయిన సోమేష్కి విభేదాలు రావడంతో అతను ఆ కుటుంబాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు అని, ఆ తరువాత నీలాంబరి చనిపోవడం, ఆ తరువాత మత్తయ్య 2 సంవత్సరాలు ఉన్న పాపను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఇలా కొంచెం కొంచెంగా ముక్కలు ముక్కలుగా తెలుసుకొని అలా తెలుసుకున్న విషయాన్నంతా కూడా వైభవ్కి ఫోన్ చేసి వివరంగా చెప్పగా వైభవ్ అది అంతా విని దాన్నంతటినీ కొంచెం ఆలోచించుకొని పురుషోత్తంతో, అంటే పురుషోత్తం నిత్య గురించి, తన తల్లిదండ్రుల గతం గురించి మనం ఊరిలో కాదు తెలుసుకోవాల్సింది. అసలైన నిజం సూర్య ఇంట్లోనే ఉంది. అది కూడా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తవ్వి బయటికి తీయాలి. అంటే సుమారు 25 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది సూర్య ఇంట్లో అంటూ వైభవ్ ఏదో గుర్తు వచ్చినట్లు పురుషోత్తం, నువ్వు నీ దగ్గర ఉన్న పని చేసిన వారి లిస్టులో 25-30 సంవత్సరాల క్రితం ఎవరు సూర్య ఇంట్లో పనిచేశారో కనుక్కో. వారిని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని ఎంక్వైరీ చేయి. అప్పుడు అసలైన విషయం దానంతట అదే బయటికి వస్తుంది. ఇంకొక విషయం, నీ దగ్గర ఉన్న ఫైల్లో ఆ పనివారి వివరాలు కూడా ఉన్నాయి, అడ్రస్లతో సహా అంటూ పురుషోత్తంతో చెప్పి ఫోన్ పెట్టేసిన వైభవ్ సూర్య కంపెనీలో తన కోసం పనిచేస్తున్న మనిషికి ఫోన్ చేసి నిత్య కోడ్ని ఎవరు తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో, అలా తీసుకోవడానికి ఆ ఆఫీస్లో ఎవరు సహాయం చేశారో తెలుసుకున్నావా అంటూ ఆ వ్యక్తిని అడగ్గా అతను, సార్, టీనా కాకుండా ఆఫీస్లో సోనా కూడా ఆమెకు సహాయం చేసింది. కానీ టీనాను మాత్రమే జాబ్ నుండి తీసేసిన సోనాని మాత్రం జాబ్లోనే సూర్య సార్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కోడ్ విషయంలో సోనా హస్తం ఉందని సూర్య సార్కి కూడా తెలుసు. కానీ సూర్య సార్ ఆ సోనా అనే ఆమెను ఎక్కువ ఆఫీస్ వరకు కాకుండా బయట వరకే పనులు అప్పచెప్తూ ఉన్నారు. సార్కి నిజం తెలిసినా కూడా ఎందువలన ఈమెను తీసివేయడం లేదో నాకు మాత్రం తెలియడం లేదు సార్ అంటూ చెప్పగా వైభవ్, సరే, అసలు ఆ సోనా టీనా ఎవరి కోసం పనిచేస్తున్నారో కనుక్కో అంటూ అతనితో చెప్పి ఫోన్ పెట్టేయగానే వైభవ్ తనలో తానే మాట్లాడుకుంటూ, సూర్య, నిత్యకు నేను ముందు నుంచే మంచి స్నేహితుణ్ణి. తను నాకు నా జీవితంలో నవ్వే తర్వాత నచ్చిన అమ్మాయి. కానీ తను ఇప్పుడు నీ భార్య. మీ పెళ్లి తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల, అలాగే తను నీ సొంతమైపోయిన తరువాత నేను ఇప్పుడు తనను నా జీవితంలోకి రావాలి అని కోరుకోవడం లేదు.
అలా అని నిత్య నీ జీవితంలో ఉండాలి అని కూడా నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే నిత్య నీ లైఫ్‌లో ఉంటే నువ్వు లైఫ్ అంతా చాలా సంతోషంగా ఉంటావు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే నిత్య అంత మంచి అమ్మాయి. ఎదుటివారిని త్వరగా అర్థం చేసుకొని వారి ఇష్ట ప్రకారం తనను మలుచుకుంటూ ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే స్వభావం ఉంటుంది నిత్యకు. పైగా నేను తెలుసుకున్న వివరాల ప్రకారం నిత్యకు సంబంధించిన వారికి, మీ ఇంట్లో వారికి మధ్య ఏదో జరిగింది. అందుకే మీరు నిత్యను అంత తొందరగా యాక్సెప్ట్ చేశారు. అలాగే నేను ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని నిత్యను నీ లైఫ్‌లో నుండి ఖచ్చితంగా లేకుండా చేస్తా. నిత్య నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా పరిచయం చేసింది ఈ సమాజానికి. ఆ రోజు నుండి నేను తన మనసులో ఉన్న ఉద్దేశం ప్రకారమే నేను తనతో ప్రవర్తించాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుడు అనే కారణాన్ని వాడుకొని నిత్యకు అన్నగా నేను నిత్యతో ఉండి నీ జీవితంలో సంతోషమే లేకుండా చేస్తా. నాకు నువ్వు సంతోషంగా ఉండకుండా ఉండడమే కావాల్సింది. ఒక్కసారి నాకు నిత్య జన్మరహస్యం తెలియాలి. అప్పుడు చెప్తారా నీ పని అంటూ తన ఆలోచనలో తనున్నాడు. మరోవైపు ఆమెని ఇంట్లో సుప్రజను పట్టించుకునే నాథుడే లేడు. ఆమె సోఫాలో ఒక శిలా విగ్రహంలా ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సుప్రజకు వారందరినీ చూస్తుంటే తిక్క రేగిపోతూ ఉంది. అప్పుడే ఆమె పక్కకు సూర్య వచ్చాడు. చాలా క్యాజువల్గా ఆమె పక్కనే కూర్చుంటూ, ఏంటి సుప్రజ గారు, నీ మొగుడిని నిత్య గురించి తెలుసుకుని రమ్మని చెప్పి ఇక్కడ మీరు కాపురాలను కూల్చే పనిలో ఉన్నారు. నీ మొగుడు ఎక్కడికి పోయినా సరే అతనికి ఏమీ దొరకదు. ఎవ్వరిని ఏమి అడిగినా సరే నీ మొగుడికి కావాల్సిన సమాధానం మాత్రం రాదు. అసలు నేను దొరకనివ్వను కూడా. ఏంటి మీతో ఆ వైభవ్ చెయ్యి కలిపితే మీరు బలవంతులైపోయినట్లేనా? వెనకటికి మీలాంటి వాడెవడో వాపును చూసి బలుపనుకున్నాడు. ఆ వైభవ్ నీ భర్త కలిసి తలకిందులుగా తపస్సు చేసినా సరే వారి ప్లాన్ని నా లైఫ్‌లో నేను నెరవేరనివ్వను. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పినా కూడా ఇంకా మీరు మారకుండా నన్ను దెబ్బ కొట్టడానికి వైభవ్‌తో కలిసి మరొక ప్లాన్ చేసినందుకు మీకొక చిన్న బహుమతి. అదేంటో ఇంకొన్ని గంటలలో మీకు బాగా తెలుస్తుంది. ఆ బహుమతి చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఇంకొక్కసారి నిత్య జోలికి రావాలని చూసినా కూడా మీ నరాలు వణికిపోతాయి అంటూ ఉంటే సుప్రజ నోరు వెళ్ళబెట్టుకొని భయంగా సూర్యనే చూస్తుంటే, సూర్య, ఏంటి మీ విషయాలన్నీ నాకెలా తెలిసాయి అనుకుంటున్నారా? మీ ప్లాన్ గురించి నాకు ముందే ఎలా తెలిసింది అనుకుంటున్నారా? నేను ఒక్కసారి ఎవరినైనా ఫ్రెండ్ అనుకుంటే జీవితం మొత్తం వాడు నా ఫ్రెండే. ఒకవేళ నేను ఎవరినైనా శత్రువు అనుకుంటే వాడికి దేవుడు 1000 వరాలిచ్చినా సరే వాడు జీవితం మొత్తం నా శత్రువే. ఇదే నీకున్న చివరి అవకాశం. వెంటనే నీ మొగుడికి అన్నీ మూసుకొని ఇంటికి వచ్చేయమని చెప్పు. లేకపోతే కోసి కుట్లేస్తా. పురుషోత్తం ఇంకొక గంటలో రిటర్న్ బయలుదేరినట్లు నాకు తెలియకపోతే మీ గతి ఇంకా అధోగతే అంటూ మంచిగా నవ్వుతూ చుట్టూ చూస్తూ ఎవ్వరికీ తెలియకుండా చక్కగా నవ్వుతూ వార్నింగ్ ఇచ్చేశాడు సూర్య. దాంతో సుప్రజ గొంతు పూర్తిగా తడారిపోయి శరీరంలో సన్నటి వణుకు మొదలయ్యింది. సూర్య అటాక్ చేస్తే ఎలా ఉంటుందో వారికి ఆల్రెడీ ఒకసారి అనుభవం ఉంది. దాంతో ఆమె సూర్య ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటో అంటూ భయపడుతూ ఉంది మనసులో. అలా వారు ఒక 10 నిమిషాల తరువాత అక్కడ అందరూ కూడా జంటలు జంటలుగా ఆటలు ఆడడం, పాటలు పాడడం చేస్తూ సరదాగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటే జంటలు లేని సత్య, గగన్ ఒక జంట అయ్యారు. సత్యకు ఎప్పటి నుంచో గగన్ అంటే ఇష్టం. కానీ చెప్పడానికి ఆమెకు ధైర్యం చాలనే లేదు. పైగా అక్క విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తన చూసిన ఆమెకు మరింతగా భయం వేసింది. అయినా ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశానికి నిత్య చాలా చాలా సంతోషపడుతూ ఉంది. అయితే అదే సందర్భంలో సత్యకు గగన్ మనసులో మరొకరు ఉన్నారు అని అక్కడ మోహన్, దామిని అతన్ని ఆట పట్టిస్తూ ఉన్న మాటల ద్వారా తెలిసిపోయింది.
కాకపోతే ఆ మనిషి ఎవరు అనేది ఏమీ తెలియడం లేదు. కేవలం జాంగ్రీ జాంగ్రీ అని మాత్రమే అంటూ గగన్ని ఆట పట్టిస్తున్నారు అక్కడున్నవారు. దాంతో సత్య మనసు చాలా బాధపడుతూ ఉంది. గగన్ ఆమెకు సొంతమవ్వడు అని. ఇంకోవైపు సుమన ఇంట్లో కొన్ని ఏర్పాట్లను చేయిస్తూ ఉంది. ఆ ఏర్పాట్లను అన్నీ కూడా నీలాంబరి ఆత్మశాంతి కోసం తన పుట్టినరోజున జరిగే కార్యక్రమాలే. అవన్నీ కూడా నిత్య చేతుల మీదుగా చేయిద్దామని ఆమె ఆలోచన. అయితే అదే సమయంలో గాయత్రి కూడా ఆ ఇంటికి వచ్చి ఆ ఏర్పాట్లలో పాలు పంచుకుంటూ, వదినా, పిల్లల్ని త్వరగా రమ్మని చెప్పావా అంటూ అడగ్గా, సుమన కొంచెం పరధ్యానంగా ఉండి, చెప్పా వదినా అంటూ గాయత్రికి టీ చేసి ఇస్తూ చూసుకోకుండా చేతిని కాల్చుకుంది. అది చూసిన గాయత్రి, వదినా, ఏంటి అంత పరధ్యానం అంటూ అడగ్గా, సుమన కొంచెం బాధగా, వదినా, మనం జరిగిపోయిన దాని నుండి బయటపడాలి అని మన వల్ల నిత్యకు జరిగిన అన్యాయం గురించే ఆలోచిస్తున్నాం కానీ, మనము ఆ రోజు పూజారి మనం తీసుకుపోయిన వీరిద్దరి జాతకాల గురించి చెప్పిన దాని గురించి ఎందుకు అసలు ఆలోచించలేకపోతున్నాం అంటూ ఉంటే, గాయత్రి కూడా ఆ మాటలను విని దిగులుగా, అవునొదిన, వాళ్ళు దగ్గరవుతున్నారని సంతోషపడాలా, లేక వారు ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయ్యేలోపు వారి జీవితంలో ఎదుర్కోబోయే కష్టాల గురించి, వారికి రాబోయే నష్టాల గురించి ఆలోచిస్తూ బాధపడాలా? ఏం చేయాలో, ఎలా చేయాలో అసలు అర్థం కావడం లేదు. వారి జాతకం ప్రకారం, ముఖ్యంగా నిత్య జాతకం ప్రకారం, నిత్య చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బ్రేవ్ కూడా. అది మనకు ఆ రక్షా యాప్ విషయంలోనే అర్థమైపోయింది. మన చేతి నుండి జారిపోయిన దాన్ని కూడా తన తెలివితో నట్టింట్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడు ఆ రక్షా యాప్ విషయంలో దేశం మొత్తం మన కంపెనీ పేరు మారుమోగేలా చేస్తుంది. అంత స్ట్రాంగ్గా ఉంటుంది నిత్య ఏ విషయంలోనైనా సరే. అలాంటి పిల్లకు తల్లికి జరిగిన అన్యాయం తెలిస్తే ఎలా ఉంటుందో వదినా మనతో. ఆ పూజారి చెప్పిన మాటల ప్రకారం ఖచ్చితంగా వీరికి మనస్పర్ధలైతే వస్తాయి అని. అది కూడా వీరిద్దరూ కలిసి ముగ్గురుగా కాబోయే సమయంలోనే అని చెప్పాడు. నాకు తెలిసినంత వరకు నిత్య జీవితం మార్చేసే సంఘటన ఏదైనా ఉంది అంటే అది తన తల్లికి జరిగిన విషయం తెలియడం. అలాగే తను అనాథ అవ్వడానికి కారణం మనమని మాత్రమే తెలియడం తప్ప మరి ఏ విషయమైనా కూడా తనని సూర్య నుండి దూరం చేయలేదు. అలాగే ఈ కుటుంబం నుంచి దూరం కానివ్వదు. మనం ఆ విషయాన్ని నిత్యకు తెలియకుండా చూసుకుంటే చాలు దినా అంటూ వీరు ఒకవైపు నిత్య గురించి, ఆమె జీవితం గురించి, సూర్య గురించి దేవుడికి మొక్కులు మొక్కుతూ పూజలను చేసుకుంటూ ఉంటే, మరోవైపు ఈశ్వర్కి హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. సార్, మీరు పంపిన 2 DNA శాంపిల్స్ రిపోర్ట్స్ కూడా 99.10% కలిశాయి. వారికి ఖచ్చితంగా వారసత్వపు సంబంధం ఉంది. మీరు మొదటిసారిగా మాకు పంపించిన శాంపిల్ ఒక ఫీమేల్ది, రెండోసారి పంపించింది ఒక ఏజ్డ్ పర్సన్ అయిన మేల్ది. వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా వారసత్వం ఉంది అంటూ చెప్పగా, ఈశ్వర్ ఎంతో సంతోషపడిపోతూ ఓకే అంటూ వారికి చెప్పి హాస్పిటల్కి పంపించాల్సిన అమౌంట్ని పంపించేసి తనలో తానే నవ్వుకుంటూ, నిత్య, ఇప్పుడు నీ పిలక నాకు దొరికిందే, ఇక మీ అందరితో నేను ఒక ఆట ఆడుకుంటా అంటూ ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అరే, నువ్వు త్వరగా ఇండియా వచ్చేసేయ్ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరోవైపు ఇంకొక లేడీకి కాల్ చేసిన ఈశ్వర్, నిత్య ఎక్కడ ఉంది అంటూ అడగ్గా, ఆ లేడీ నిత్య ఎక్కడ ఉందో, తనతో ఎవరెవరు ఉన్నారో, ఏం చేస్తున్నారో మొత్తం చెప్పింది. దాంతో ఆ లేడీని నిత్యను నిమిషం కూడా వదలకుండా ఫాలో అవ్వమని చెప్పాడు. అలాగే మరోవైపు పురుషోత్తం ఎంత ప్రయత్నిస్తున్నా ఏదో విధంగా ప్రతిసారి ఆ పనికి డెడ్ ఎండ్ వచ్చేస్తూ ఉంది. అసలు విషయం ఒక కొలిక్కి రావడమే లేదు. మరోవైపు సూర్య అక్కడ వారందరితో సరదాగా మాట్లాడుతూ ఉన్నా కూడా అతని మనసులోనే లేదు. ఎందుకు వైభవ్ పురుషోత్తం నిత్య గురించి ఇలా ఎంక్వైరీ చేస్తున్నారు? అందులోనూ ఎందుకు వీరిద్దరూ కూడా ఏదో పల్లెటూరికి పోయి
మరీ వెతుకుతున్నారు. పైగా నాకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు మా ఇంటి పనివారి వివరాలను తెలుసుకొని వారి గురించే వెతుకుతున్నారు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన వారి గురించి వెతికి మరి వారితో మాట్లాడాలని చూస్తున్నారు. అసలు వీరికి, వారికి నిత్యకు ఉన్న సంబంధం ఏంటి అంటూ అతనిలో అతనే ప్రశ్నించుకుంటూ సమయం గడిచిపోవడాన్ని చూసిన సూర్య నిత్యను పిలుస్తూ, "నిత్య, టైం అయింది. అమ్మ కూడా మనని త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది కదా" అంటూ గుర్తు చేయగా, ఆమని, దామని సూర్య మాటలను విని నిత్యకు మరింతగా దగ్గరగా జరిగి దానితో సరదాగా మాట్లాడుతూ, "ఏంటే గురుడు రెండో రోజు కోసం చాలా ఆత్రంగా ఉన్నాడు, ఏంటి విషయం?" అంటూ నిత్యను ఆట పట్టిస్తూ ఉంటే, దామిని, "ఆ రుచి తెలియకుండానే ఉండాలిలే గాని ఒకసారి రుచి తెలిసిన తరువాత నిత్య పెదవులను అసలు వదులుతాడా? అయినా ఆమెని నువ్వేంటి ఇంకా చిన్నపిల్లలాగా అడుగుతున్నావు? దీని వాలకం చూస్తే నీకసలు అర్థం కావడం లేదా? గురుడు ఒక్క రాత్రికే దీని శరీరం కనిపించకుండా బట్టలు వేసుకునే స్థితికి తీసుకుని వచ్చాడు. అంటే ఏమాత్రం రసికుడో అస్సలు అర్థం కావడం లేదా ఏంది నీకు?" అంటూ నిత్యను మూసేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే, నిత్యకు వారి మాటలకు సిగ్గు ముంచుకు వస్తుంటే ఏదో ఒకటి చేసి వారిద్దరి నోళ్లను మూయించేసి అక్కడ వారందరికీ కూడా బాయ్ చెప్పి సూర్యతో కలిసి తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యింది నిత్య. ఏవండోయ్! మరిప్పుడు ఈశ్వర్ రెండోసారి శాంపిల్‌గా ఇచ్చిన డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఎవరియి అంటారబ్బా? నిత్యకు అతనితో ఉన్న సంబంధం ఏంటి? నిత్య జన్మ రహస్యాన్ని వైభవ్ ముందు తెలుసుకుంటాడా? సూర్య ముందు తెలుసుకుంటాడా? అసలు నిత్యకు ఏ సందర్భంలో ఆ రహస్యం తెలుస్తుంది? తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? వారి జీవితంలో రాబోయే మార్పులేంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానం కోసం మీకు తెలుసు కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, కథా కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయాలబ్బా!